ఓ మాజీ ఎమ్మెల్యే చేరిక ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. అంతే స్థాయిలో ఆయన డైలాగ్స్ పబ్లిసిటీని పీక్స్ కు తీసుకువెళ్లి ఎలాగోలా కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే కమలదళంలో చేరిపోయాడు. కానీ ఆయన రాకే ఇప్పుడు కమలంలో కాక పుట్టిస్తోందట. ఇంతకీ గువ్వల బాలరాజు చేరికపై అభ్యంతరాలు చెబుతున్న బీజేపీ నేతలు ఎవరు? గువ్వల వస్తే కమలంలో ఆనందం కంటే అసంతృప్తి ఎందుకు ఎక్కువవుతోంది? గువ్వల బాలరాజు చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు. ఆయన చేరికతో లాభమేమీ లేదంటున్న ఓ వర్గం. బిఎల్ సంతోష్ పై గతంలో తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ చేసిన గువ్వల చేరికపై నాగర్ కర్నూల్ బీజేపీ నేతల అసంతృప్తి. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికపై తెలంగాణ బీజేపీలో డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఆయన నల్లమల్లలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఉద్యమం చేస్తానంటూ ప్రకటించారు. ఇదంతా బానే ఉన్న గువ్వల బాలరాజు చేరికపై కమలం పార్టీలోనే అసంతృప్తులు మొదలయ్యాయట. ఆయన చేరికను కట్టర్ బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారట. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పై పెద్ద ఎత్తున అలిగేషన్స్ రావడానికి గువ్వల బాలరాజే ప్రధాన కారణమని, అలాంటి నేతను ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారట బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ నే అవమానపరిచేలా గువ్వల చేసిన వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయట. నాగర్ కర్నూలు బీజేపీ నేతలు కూడా గువ్వల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుంచే గ్యాప్ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రి కొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్ అప్పట్లో నడిచింది. వారిద్దరూ ఇప్పుడు గువ్వల జాయినింగ్ ను అపోజ్ చేస్తున్నారట. భరత్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ కు టఫ్ ఫైట్ ఇచ్చిన ఆయన సెకండ్ ప్లేస్ లో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా లేకపోతే అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్నారట భరత్. అందుకు ఇప్పట్నుంచే గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో గువ్వలను చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఒకవైపు గతంలో పార్టీ జాతీయ నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరును క్యాడరు గుర్తు చేస్తూ ఉంటే, స్థానిక నాయకత్వం గువ్వల రాకపై గుస్సా మీదుంది. దీంతో అసలు గువ్వల చేరికతో వచ్చే లాభమేంటి? ఎంపీ ఎన్నికలప్పుడు ఆయన పార్టీలో లేకున్నా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చాం. అప్పుడే ఇంకాస్త కష్టపడితే గెలిచేవాళ్లం. ఇప్పుడు గువ్వల చేరికతో కొత్తగా ఒరిగేదేమీ లేదంటూ పార్టీలో చర్చ జరుగుతోందట. మరోవైపు గువ్వలతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరూ రాకపోవడంతో ఏక్ నిరంజన్ గువ్వలను చేర్చుకుంటే ఒరిగేదేమీ లేదంటూ గొనుక్కుంటున్నారట బీజేపీ శ్రేణులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత చెప్పుకోదగ్గ జాయినింగ్ గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంట్రీతో బీజేపీకి కలిసి వస్తుందని భావించారు. కానీ మొదటి ఆపరేషన్ ఆకర్ష్ లోనే పార్టీలో ఇంటర్నల్ గా పొలిటికల్ చర్చకు దారితీసింది. పైగా గువ్వల జాయినింగ్ లోనూ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా పెద్ద లీడర్లు ఎవరూ కనిపించలేదు. కండువా కప్పుకున్న తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు గువ్వల. దీంతో రాష్ట్ర పార్టీ నేతల అసంతృప్తుల మధ్యే గువ్వల చేరిక జరిగిందని, గువ్వల రాకతో వచ్చిన అసంతృప్తికి అధినాయకత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.